ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన టీవీ వీక్షకులందరికీ మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి నిత్య సువార్త ప్రతిధ్వని అను టీవీ కార్యక్రమమును ప్రతి ఆదివారం సాయంత్రం 8 గంటలకి మన ప్రార్థన టీవీలో మీరందరూ వీక్షించగలరని ప్రభుపేట మనవి చేస్తున్నాను. దేవుని వాక్య ధ్యానంలోకి వెళ్దాము. దేవుని వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందు పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు కోరుకుంటూ ప్రార్థన చేసుకొని మనము వాక్యాన్ని ధ్యానించుకుందాము. మహోన్నతుడవు, మహాగణుడవు, మా యొక్క ఆశ్రయదుర్గంనైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి నీ వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకొంచున్నాము ప్రభా. అయా ఇదిగో ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా మరొక్కసారి ప్రభా ప్రార్థన టీవీ ద్వారా ప్రభా అయా నీ యొక్క వాక్య సందేశాన్ని ప్రభా వినిపిస్తుండగా నాయన తండ్రి, అయా సర్వాధికారి ప్రభా అయా యొక్క నాయన తండ్రి సందేశం ద్వారా మీకు సమస్త మహిమగంత ప్రభావాలు చెల్లించుకొంచున్నా ప్రభా. గత వారం నాయన తండ్రి సంఘం గురించి నాయన ధ్యానించుకొని ఉండగా ప్రభా అయా ప్రకటన గ్రంథంలోని ప్రభా 7 సంఘాల్లో నాయన మొట్టమొదటి సంఘమైన ఎఫెసు సంఘం గురించి ప్రభా అయా ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మదేవ మీరు నాకు తోడైండండి, పరిశుద్ధాత్మదేవ మీరు నా కుడి ప్రక్క నిలబడండి, పరిశుద్ధాత్మదేవ తండ్రి యేసయ్యా ఇదిగో నా నోటికి నీ మాటలు అందించి ప్రభా అయా నా ద్వారా ప్రభా తండ్రి ప్రతి ఒక్కరితో మాటలాడి ప్రభా అయా ప్రతి ఒక్కరూ కూడా నాయన తండ్రిని యొక్క ఆత్మలో బలం పొందుకుంటూ నాయన అయా ఇదిగో వధువు సంఘంలో ఎత్తబట్టుకు పరిశుద్ధాత్మదేవ మీ ద్వారాన్ని తెరమని వేడుకుంటున్నాం ప్రభా. సహాయం చేయండి ప్రభా. అయా వాక్యపు లోతులోకి వెలుచుండగా ప్రభా వాక్యంలో అనేక సత్యాలు ప్రభా అనేక మర్మాలు ప్రభా అయా మాకు తెలియజేసి ప్రభా తండ్రి యేసయ్యా నీ యొక్క నిత్య జీవానికి నడిపించండి ప్రభా. ఈ యొక్క నాయన తండ్రి అయా ప్రార్థన టీవీ కార్యక్రమం ద్వారా నాయన తండ్రి యేసయ్యా ఇదిగో ప్రతి ఒక్క నాయన అయా ఆత్మను బలపరచండి తండ్రి. ఎంతమంది అయితే ప్రభా తండ్రి యేసయ్యా యొక్క నాయన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరూ కూడా తండ్రి యేసయ్యా యొక్క ఆత్మలో బలం పొందుకొని ప్రభా అయా విశ్వాసంలో నిలకడగా ఉండి ప్రభా ప్రేమ ఎందు స్థిరపడి ప్రభా తండ్రి అయా ఇదిగో ప్రభా నీ యొక్క నాయన కృపలో స్థిరులై ముందుకు సాగిపోటుకు పరిశుద్ధాత్మదేవుని ద్వారం తెరమని మీకు సమస్త మహిమగంత ప్రభావాలు చెల్లించుకొంచు తండ్రిని ప్రియకుమారుని యేసయ్యా అతి పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి గత వారము మనము సంఘము గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాము. మరి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంలో యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది అన్న వాక్యాన్ని మనము ధ్యానించుకొని ఉన్నాము. ఈరోజు మరి ప్రాముఖ్యంగా యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో మొట్టమొదటి సంఘమైన ఎఫెసీ సంఘం గురించి ధ్యానించుకుందాము. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 7వ వచనాలు మనం పరిశీలన చేసినట్లయితే ఒకసారి చదువుదాము. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట విన్నుగాక. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ యొక్క సాయంకాల సమయంలో మరి శిష్యుడైన యోహాను పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నప్పుడు దేవుడు మరి ఆయన యొక్క ఆత్మ ప్రత్యక్షత ద్వారా ఆసియాలో ఉన్న 7 సంఘాలకి శుభమని వ్రాస్తూ ఉన్నాడు. 7 సంఘాలు మనం పరిశీలన చేస్తే ఆ 7 సంఘంలో ఉన్న మరి పాజిటివ్స్ అదేవిధంగా నెగిటివ్స్ ఏవైతే ఉన్నావో మరి వారు దేవునికి అనుగుణంగా ఎలా నడుచుకున్నారో, దేవునికి ఎటువంటి అవిధేయత స్థితిలో జీవించారో, ఎటువంటి ప్రేమను కలిగి ఉన్నారో, ఎటువంటి సహనము కలిగి ఉన్నారో, ఎటువంటి నిరీక్షణ కలిగి ఉన్నారో,
కొన్ని సంవత్సరాల తర్వాత అటువంటి ప్రేమను, అటువంటి నిరీక్షణను ఏ రీతిగా కోల్పోయారో ప్రభు ఈ సంఘాల ద్వారా మరి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ సంఘాల ద్వారా ఆ సంఘాలకు మాత్రమే కాకుండా ఈ యొక్క కడవరి దినాల్లో, అంత్య దినాల్లో జీవిస్తున్న మనందరికీ కూడా కొన్ని హెచ్చరికలు దేవాతి దేవుడు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎఫెసీ సంఘం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క ఎఫెసీ సంఘాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఎఫెసీ సంఘము ఎక్కడ ఉందంటే ఆసియా మైనర్ ప్రాంతంలో ఈ యొక్క ఎఫెసీ సంఘము ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ కాలంలో గమనించినట్లయితే టర్కీ అనే దేశంలో ఈ యొక్క ఎఫెసీ సంఘము కానీ, తర్వాత స్ముర్నా సంఘము కానీ, తర్వాత మరి పెర్గమా సంఘం కానీ, తుయితైరా, సార్దిసు, లౌదోకియా, ఫిలదెల్ఫియా ఈ సంఘాలన్నీ కూడా ఆసియా మైనర్ ప్రాంతంలో ఒకదాని తర్వాత అంటే ఒక సంఘము ఇంకొక సంఘము ఒక 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఆనుకొని ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి యొక్క ఎఫెసీ సంఘంలో ఉన్న సంఘపు దూతకు దేవుడు ఇలాగూ వ్రాయము అంటున్నాడు. ఈ యోహాను నువ్వు ఈ రీతిగా వ్రాసి నువ్వు ఎఫెసీ సంఘానికి పంపి, నేను చెప్పబోయే సంగతులు యథార్థమైనవి, నేను చెప్తున్న సంగతులు న్యాయమైనవి, నేను చెప్పే సంగతులు ఆ సంఘానికి విలువైనవి అని తెలియజేస్తూ ఏమంటున్నంటే 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేమనగా అంటూ ఉన్నాడు. మరి ఇక్కడ 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని ఉన్నాడు మన ప్రభు. ఈ యొక్క 7 నక్షత్రములు దేనికి సాదృశ్యకరంగా ఉన్నాయి అంటే 7 సంఘపు దూతలకు సాదృశ్యకరంగా ఉన్నాయి. అంటే ఆయన చేతిలో ఎవరు ఉన్నారంటే 7 సంఘపు దూతలు ఉన్నట్లుగా మనం ఇక్కడ అర్థము చేసుకోవాలి. అదేవిధంగా 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే సంఘముల మధ్య సంచరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఏ సంఘానికైతే వెళుతూ ఉన్నావో, ఏ సంఘంలో అయితే నువ్వు నిలవబడి ఉన్నావో, ఏ సంఘంలో అయితే దేవునికి ప్రార్థన చేస్తున్నావో, ఏ సంఘంలో అయితే నిరీక్షణ కలిగి ఉన్నావో ఆ సంఘము మధ్యలో దేవుని యొక్క సంచారం ఉందట. హల్లెలూయా. ఇక్కడ మరి ఆసియాలో ఉన్న ఆ యొక్క ఎఫెసీ సంఘం ఏదైతే ఉందో, స్ముర్నా సంఘం ఏదైతే ఉందో, పెర్గము సంఘం ఏదైతే ఉందో, తుయితైరా సంఘం ఏదైతే ఉందో, సార్దిసు, ఫిలదెల్ఫియా, లవోదికయ సంఘాలు ఏవైతే ఉన్నావో ఈ సంఘాల్లో ఎవరు సంచరిస్తున్నారంటే దేవుడు సంచారము చేస్తూ ఉన్నాడు. దీపస్తంభములు మరి 7 సంఘాలకి సాదృశ్యకరంగా ఉన్నాయి. మరి 7 నక్షత్రాలు, 7 సంఘపు నక్షత్రాలను చేత పట్టుకుని ఉన్నాడు. అంటే 7 సంఘపు దూతలు ఆయన కుడి చేతిలో ఉన్నారు. మరి దేవుని యొక్క ప్రసన్నత ఎక్కడుందంటే సంఘములో ఉంది. అలా చెప్పు సంగతులు ఏమనగా అంటూ నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవని అపోస్తులను కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు. హల్లెలూయా. ఎలా ఉంది ఈ యొక్క ఎఫెసీ సంఘం? ఈ యొక్క ఎఫెసీ సంఘానికి ఎవరు రాస్తూ ఉన్నారంటే శిష్యుడైన యోహాను రాస్తూ ఉన్నాడు. మరి యొక్క ఎఫెసీ సంఘం ఎక్కడుందంటే ఎఫెసీలకు రాసిన పత్రిక ఏదైతే ఉందో అది ఎఫెసీ సంఘానికి వ్రాయబడిన పత్రిక. ఈ యొక్క ఎఫెసీ సంఘంలో ఉన్నవారి గురించి చెప్తా వారి యొక్క క్రియలను దేవుడు ఎరుగునని చెప్తున్నాడు, వారి యొక్క కష్టాన్ని ఎరుగునని చెప్తున్నాడు, వారి యొక్క అదేవిధంగా సహనము కూడా నాకు తెలుసు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమేమి తెలుసు? వారి యొక్క క్రియలు, ఎఫెసీ సంఘంలో వారి యొక్క క్రియలు తెలుసు, వారి యొక్క కష్టము తెలుసు, అదేవిధంగా వారి యొక్క సహనము కూడా దేవునికి తెలుసు. ఈ యొక్క సాయంకాల సమయంలో మరి ప్రాముఖ్యంగా ఎఫెసీ పట్టణంలో జరిగిన కొన్ని సంఘటనలు నేను తెలియజేస్తాను. ఎవరెవరు నివసించారంటే ఎఫెసీ పట్టణంలో ప్రాముఖ్యంగా పరిశుద్ధ గ్రంథంలో మనము పరిశీలన చేసినట్లయితే మొట్టమొదటిగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పట్టణంలో పరిచర్య చేశాడు. ఎఫెసీ పట్టణంలో పరిచర్య చేసి మరి ఎఫెసీ పట్టణంలో అనేకమైన అద్భుతాలు, అనేకమైన ఆశ్చర్యాలు దేవుని యొక్క ఆత్మను బట్టి అక్కడ జరిగించి అనేకుల్ని కూడా దేవుని వైపు, జీవము కలిగిన దేవుని వైపు త్రిప్పాడు ఈ యొక్క అపోస్తలుడైన పౌలు. మరి యొక్క ఎఫెసీ పట్టణంలో పౌలు ద్వారా జరిగిన సంఘటనలు మనం కొన్ని పరిశీలన చేసినట్లయితే ఒకసారి అపోస్తలుల కార్యముల గ్రంథం చూద్దాము. అపోస్తలుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే 1 నుండి 6 వచనాలు మనము చూసినట్లయితే అక్కడ అపోల్లో గురించి వ్రాయబడి ఉంది. అంతకుముందే
అలెగ్జాంద్రియుడు వాడైన అపోల్లో అని ఒక యూదుడు ఏం చేస్తాడంటే ఎఫెసీ పట్టణానికి వచ్చి యేసుక్రీస్తు ప్రభు గురించిన కొన్ని సంగతులు అతనికి తెలిసినవి తెలియజేస్తూ ఉంటారు. అలా తెలియజేస్తూ ఉన్నప్పుడు అక్కడ అకుల ప్రిస్కిల్లా అనువారు యేసు ప్రభు గురించిన సువార్త అపోల్లో చెప్పటము విని తన ఇంట నేర్చుకొని అప్పటికే ఈ యొక్క అకుల ప్రిస్కిల్లాకి ఇంకా దేవుడి గురించి బాగా తెలుసు కాబట్టి ఇంకా విస్తృతముగా వివరంగా అక్కడ అపోల్లోకి బోధిస్తారు. ఇక్కడ 19వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసుకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, మీరు ప్రభువుని యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారా అంటే వారు యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పినప్పుడు ప్రభువుని స్వరక్షకుడిగా విశ్వసించారు, కానీ వారు ఇంకా కూడా బాప్తిస్మము పొందలేదు, పరిశుద్ధాత్మ వారి మీదకి రాలేదు అని అడిగినప్పుడు వారు అంటూ ఉంటారు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదని ఆ యొక్క ఎఫెసీ పట్టణంలో ఉన్నవారు చెప్తా ఉంటారు. అయ్యా, మరి మేము యేసుక్రీస్తు ప్రభు గురించి విన్నాము, కానీ పరిశుద్ధాత్మ గురించి మేము వినలేదు. మరి యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడని తెలుసు, ఆయన నిజమైన దేవుడని తెలుసు, తండ్రి ద్వారా ఈ లోకానికి వచ్చాడని తెలుసు, ఆయన రక్తం ద్వారా మా పాపాలు క్షమింపబడి ఉన్నవని మాకు తెలుసు, కానీ పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సత్యము మాకు తెలియదు అని అంటూ ఉన్నప్పుడు, అయితే మరి 3వ వచనంలో అంటూ ఉంటాడు, అప్పుడు అతడు అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తిసం పొందితురని అడుగగా వారు యోహాను బాప్తిసమును బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చుచున్న వాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మమును చెప్పాను. హల్లెలూయా. యోహాను ఇచ్చిన బాప్తిస్మమే మాకు తెలుసు, కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నజరేయుడైన యేసు నామములో బాప్తిసం మేము పొందలేదు అని అంటూ ఉన్నప్పుడు మరి యోహాను స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్తున్నాడు. మరి నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన మాట వినండని పౌలు వారికి తిరిగి వాక్యాన్ని బోధించి వారికి బాప్తిసం ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటాము. అక్కడ 6వ వచనంలో తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 మంది పురుషులు. హల్లెలూయా. ఎఫెసీ పట్టణంలో మొట్టమొదటిగా 12 మంది పురుషులు బాప్తిస్మము పొందారు పౌలు ద్వారా. ఈ 12 మంది మనుషుల ద్వారా ఎఫెసీ పట్టణంలో సంఘము కట్టబడింది. ఆ ఎఫెసీ సంఘానికి బోధిస్తున్నప్పుడు ఎఫెసీ సంఘంతో నీ ప్రేమను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదునని అంటూ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న 12 మంది గురించి వ్రాయబడింది. 12 మంది కూడా ప్రభుని స్వరక్షకుడుగా ఎఫెసీ పట్టణంలో మరి అంగీకరించారు. తర్వాత అనేక మంది, వందలు వేల మంది ఆ యొక్క ఎఫెసీ పట్టణంలో ప్రభువుని అంగీకరించారు. ఆనాటి ఎఫెసీ పట్టణం యొక్క జనాభా ఇంచుమించు 3 లక్షల మంది. భయంకరమైన విగ్రహారాధనతో ఆర్తెమీదేవి అనే ఒక దేవతని, అంటే సంతానాన్ని ఇవ్వటానికి సింబల్గా ఆ యొక్క దేవత రూపాన్ని వారు పూజించేవారు. అటువంటి ఆర్తెమీదేవి తర్వాత కాలంలో డయానాగా పిలువబడింది. అటువంటి భయంకరమైన విగ్రహాదంతో కూడుకున్న ఆ యొక్క ఎఫెసీ పట్టణము, ఆ ప్రాచీన 7 వింతల్లో ఆ ఎఫెసీ పట్టణంలో ఉన్న ఆర్తెమీదేవి డయానా టెంపుల్ ఏదైతే ఉందో అది ఒక వింతగా చెప్పుకుంటారు. ఒక అద్భుతమైన మరి ఎంతో శృంగారంతో కూడుకున్న ఆ యొక్క దేవాలయాన్ని ఎఫెసీయులు కట్టినట్లుగా మనం చూస్తున్నాం. అటువంటి భయంకరమైన విగ్రహాలతో కూడుకున్న ఆ యొక్క పట్టణంలో యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వారు ఎలా ఉన్నారు అంటే, మరి వారు మరలా మనము యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో గమనించినట్లయితే వారు ఎలా ఉన్నారంటే, నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొనుచు వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివని అంటున్నాడు. ఎలా ఉన్నారు వీరు? ఎఫెసీ పట్టణంలో ఉన్నవారు దుష్టులను సహించలేని స్థితిలో ఉన్నారు. ఎఫెసీ పట్టణంలో ఉన్నవారు అపోస్తులు అపోస్తులు చెప్పుకొని అబద్ధికులని వారిని గుర్తిస్తూ ఉన్నారు. అంటే చాలామంది మేము విశ్వాసులు అని చెప్పుకుంటున్నారు. మరి విశ్వాసులు అని చెప్పుకుంటున్నప్పుడు ఆ విశ్వాసుల ద్వారా తోటి విశ్వాసులు మోసపోతూ ఉన్నారు. మరి సంఘాల్లో కూడా మనం చూసినట్లయితే మరి విశ్వాసులని మనం అందరినీ నమ్ముతూ ఉన్నప్పుడు తోటి విశ్వాసులు మరొక విశ్వాసుల్ని మోసం చేసేవారుగా ఉన్నారు. మరి డబ్బు అడిగే విషయంలో అప్పుగా తీసుకొని అప్పు ఇవ్వకుండా
ఎగ్గొట్టే విధంగా ఉంటారు. కొంతమంది మరి ఎటు వారి ద్వారా సహాయం పొందుకొని మరి ప్రత్యుపకారము చేయలేని స్థితిలో ఉంటారు. లేకపోతే మరి అవిశ్వాసులైన వారిని విశ్వాసులు అనుకొని పొరపడి వారికి ఉన్న విషయాలన్నీ కూడా చెప్పుకున్నప్పుడు ఆ విషయాలు వేరే వాళ్ళకి చేరేసి మోసం చేసేవారిగా ఉన్నారు. ఇక్కడ మరి సంఘంగా కట్టబడిన మనము ఎఫెసీ సంఘస్థుల్లాగా మనం ఏం చేయాలంటే దుష్టులని సహించలేని స్థితిలో ఉండాలి. దుష్టుల విషయంలో మనం ఏం చేయాలంటే వారిని దూరంగా పెట్టేవారిగా ఉండాలి. దుష్టుల్ని గద్దించేవారిగా ఉండాలి. మరి నమ్మి బాప్తిస్మము పొందిన వారు దేవునికి అవిధేయత స్థితిలో జీవిస్తూ ఉంటే వారిని మరలా దేవుని వైపు నడిపించేవారిగా ఉండాలి. అదేవిధంగా మరి అపోస్తలులు అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే విశ్వాసులని అర్థము. అలాగా ఆ విశ్వాసులు కాని వారిని మరి వీళ్ళు అబద్ధికులని గుర్తించి వారిని ప్రక్కన పెడుతూ ఉన్నారు, వారిని కనుగొంటూ ఉన్నారు. తాము అపోస్తలులమని చెప్పుకొంచు వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివని అని ఒక గొప్ప సాక్ష్యాన్ని యేసుక్రీస్తు ప్రభువు ఎఫెసీ సంఘస్థుల గురించి చెప్తూ ఉన్నాడు అనమాట. అదేవిధంగా నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును అంటున్నాడు. సహనము కలిగి ఉన్నారు. మరి యేసుక్రీస్తు నామము గురించి భారము కలిగి ఉన్నారు. ఆ యొక్క మరి భారాన్ని భరించి అలసిపోలేని స్థితిలో ఉన్నారు. అంటే మనము పొందుకున్న రక్షణ ఏదైతే ఉందో, మనము పొందుకున్న మారు మనసు ఏదైతే ఉందో, మనము క్రీస్తుని స్వరక్షకుడిగా అంగీకరించాము. ఎఫెసీ పట్టణంలో ఇంకా అనేకులు విగ్రహార్థికులుగా ఉన్నారు. వారందరినీ కూడా ప్రభు యొక్క రక్షణలోకి నడిపించాలన్న తృష్ణ ఈ యొక్క ఎఫెసీ సంఘస్థులకి బలముగా ఉంది. ఇంకా ఎఫెసీ సంఘంలో మనం చూసినట్లయితే ఇంకా ఎవరుంటారంటే తుకికు అనే ఒక వ్యక్తి ఎఫెసీ సంఘంలో ఉంటాడు. అది మనం ఎక్కడ చూస్తామంటే ఎఫెసీలకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాము. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 21వ వచనము ఒకసారి మనం చదివినట్లయితే, మీరును నా క్షేమ సమాచారం అంతయు తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునైన తుకికు నా సంగతులన్నీ మీకు తెలియజేయును. హల్లెలూయా. ఇక ఎఫెసీ పట్టణానికి ఎవరు వస్తూ ఉన్నారు అంటే తుకికు అనే ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే పౌలుకి పరిచారకుడిగా ఉంటూ ఉన్నాడు. పౌలు రాస్తున్న పత్రికలను ఈ యొక్క ఎఫెసీ సంఘానికి, కొలస్సీ సంఘానికి, లేకపోతే కొరింథీ సంఘానికి మరి తీసుకొని వస్తూ ఉన్నాడు. ఈ అపోస్తలుడైన పౌలు చెరసాలలో ఉన్నప్పుడు చెరసాలలో ఉండి ఈ సంఘాలకి పత్రికలు రాస్తూ ఉన్నప్పుడు ఎక్కడ రాశాడు ఈ యొక్క అపోస్తలుడైన పౌలు? ఈ పత్రికలు ఏసీ గదుల్లో ఉండి వ్రాయలేదు, గొప్ప గొప్ప రాజభవనాల్లో ఉండి వ్రాయలేదు, లేకపోతే గొప్ప గొప్ప గృహాల్లో ఉండి రాయలేదు, కానీ చెరసాలలో ఉండి రాస్తున్నాడు. చెరసాలలో ఉండి కన్నీటితో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ నడిపింపుతో కన్నీరు కారుస్తూ రాస్తూ పంపిస్తూ ఉన్నాడు. ఇలా పంపిస్తున్న ఈ పత్రికలను తుకికు అనే ఒక వ్యక్తి ఎఫెసీ సంఘానికి తీసుకుని వచ్చి అక్కడ మరి సంఘపు దూతకు చెప్పినప్పుడు అవన్నీ కూడా చదువుతున్నప్పుడు సంఘంలో ఉన్నవారు వారి యొక్క క్రియలను సరిచేసుకుంటున్నారు. ఏ విషయాల్లో సంఘము తప్పిపోతుందో, ఏ సంఘాలలో మరి సంఘము క్షీణించిపోతుందో, ఏ విషయాల్లో భయానికి లోనవుతుందో ఆ అన్ని సంఘటనల గురించి అపోస్తలుడైన పౌలు ధైర్యపరుస్తూ వారిని ఓదారుస్తూ రాస్తున్నాడు. ఈ యొక్క మరి తుకికు అనే వ్యక్తి కూడా ఎఫెసీ సంఘంలో ఉన్నాడు. ఈ యొక్క తుకికు అనే వ్యక్తికి, అదేవిధంగా అక్కడ మనకు కనపడుతున్న 12 మంది పురుషులకి ఈ యొక్క మరి ఎఫెసీ సంఘంలో ఉన్న దూతకి రాస్తూ దేవుడు హెచ్చరిస్తున్న మాటలు. ఎప్పుడు ఈ యొక్క శిష్యుడైన యోహాను పద్మసు ద్వీపంలో రాశాడు అంటే ఈ యొక్క ప్రకటన గ్రంథము క్రీస్తు శకము 93-95 ప్రాంతంలో రాశాడు. ఇంకా మరి మనం గమనించినట్లయితే ఎఫెసీ సంఘంలో ఎవరున్నారో మనం గమనించినట్లయితే తిమోతి అనే వ్యక్తి ఉన్నాడు. తిమోతి గురించి పౌలు చెప్తా నా నిజమైన కుమారుడు, నా ప్రియ కుమారుడు అని చెప్తూ ఉంటాడు. అక్కడ మరి తిమోతికి రాసిన మొదటి పత్రిక మనం ఒకసారి చదివినట్లయితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో అంటూ ఉంటాడు. 3-4 వచనంలో, నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను, మితములేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతోనే
సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసీలో నిలిచి ఉండవాలని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడు నువ్వు హెచ్చరించుచున్నాను అంటున్నాడు. ఈ యొక్క తిమోతిని పౌలు ఏమని హెచ్చరిస్తున్నాడు? నువ్వు ఎఫెసీ పట్టణంలో నిలిచి ఉండమని చెప్తూ ఉన్నాడు. ఎఫెసీ పట్టణంలో నువ్వు నిలిచి ఉండి అక్కడున్న వారిని హెచ్చరించమంటున్నాడు. ఏమని హెచ్చరించమంటూ ఉన్నాడు అంటే సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని. ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే సత్యానికి భిన్నమైన బోధలు అనేకములు మరి మన యొక్క సంఘాలలో చోటు చేసుకుంటూ ఉన్నాయన్నమాట. సత్యము ఒకటి చెప్తా ఉంటే, యేసుక్రీస్తు ప్రభు ఒకటి చెప్తా ఉంటే, బోధకులు మరి కొన్ని సత్యానికి విరుద్ధమైన బోధలు చేస్తూ ఉన్నారు. కల్పనా కథలు, మరి వాక్యం ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించకుండా మరి చమత్కారంతో కూడుకున్న బోధలు, లేకపోతే వాక్యంలో కల్పనా కథలు, మరి అంటే ఊహించి అనమాట, అంటే జరగకపోయిన సంఘటనలు కూడా జరిగినట్టుగా ఊహించేవి కల్పనా కథలు. మరి ఏదైనా ఒక సంఘటన జరగకుండా అది జరిగిందని చెప్పడం ఏంటంటే అది కల్పనా కథలతో దేవుడు పోలుస్తూ ఉన్నాడు. అటువంటి కల్పనా కథలు బోధిస్తూ ఉన్నారు. మితములేని వంశావళుల గురించి చెప్తూ ఉన్నారు. విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతోనే సంబంధం కలిగి ఉన్నవి. అవి ఎలా వేటితో సంబంధం కలిగి ఉన్నవి అంటే మరి వివాదముతో సంబంధము కలిగి ఉన్నవి, కానీ విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో సంబంధము కలిగి లేవని ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇలాగా మరి ఎఫెసీ పట్టణము రాను రాను ఏమవుతూ ఉందంటే, అలా ఉన్న పట్టణము రాను రాను దేవుని యొక్క ప్రేమ నుండి దూరం అయిపోయింది. దేవుని కొరకు ఎదురు చూసే విధానం నుండి దూరం అయిపోయింది. అందుకనే అక్కడ 4వ వచనంలో దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు, ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఎఫెసీ పట్టణస్తులు మొట్టమొదట దేవుని యొక్క సంఘంలో ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నారో అటువంటి ప్రేమను విడిచిపెట్టారట. మనము కూడా సంఘాలు ఎలా ఉంటామంటే, బాప్తిసం తీసుకున్న కొత్తలో దేవుని యందు పరిపూర్ణమైన ప్రేమ కలిగి ఉంటాము. దేవుణ్ణి పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో, మరి పూర్ణ మనస్సుతో ప్రేమించిన మనము రాను రాను దేవుని యెడల ప్రేమ సన్నగిల్లిపోతూ ఉంటది. మొదట నీకున్న ప్రేమను వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నదని ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు. అటువంటి తప్పు కూడా దేవుడు మన మీద మోపితే మన పరిస్థితి ఏంటి? దేవుని యొక్క ప్రేమలో మనము నిలకడగా ఉన్నామా? దేవుని యొక్క ప్రేమలో మనము యథార్థముగా ఉన్నామా? దేవుని యొక్క ప్రేమలో మనము నిలిచి ఉన్నామా? దేవుని యొక్క ప్రేమలో మనము ఏరుపాడుతున్నామా అని ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మరి యొక్క సంఘం గురించి చెప్తా ఒకసారి అపోస్తలుల కార్యముల గ్రంథంలో ఎఫెసీ సంఘం గురించి చెప్తూ పౌలు అంటూ ఉంటాడు. అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 28, 29 వచనాలు చూద్దాము. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడంటున్నాడు. ఎక్కడ పౌలు చెప్తూ ఉన్నాడంటే ఎఫెసీ సంఘములో యొక్క మాటలు చెప్తున్నాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము ఈ యొక్క ఎఫెసీ సంఘం. ఎఫెసీ సంఘం అనే కాదు, మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడిన ప్రతి ఒక్క సంఘము కూడా మరి ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమే. నేడు నువ్వు నిలిచి ఉన్న సంఘము, నేడు నేను నిలిచి ఉన్న సంఘము, ఎవరైతే దేవుని యొక్క సంఘంలో నిలిచి ఉన్నారో ఆ సంఘము ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. ఆ సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గురించి మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండమంటున్నాడు. ఎందుకంటే అక్కడ మళ్ళా కింద రాస్తూ ఉంటాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించినని నాకు తెలియను, వారు మందను కనికరింపరు అని అంటూ ఉన్నాడు. మరి పౌలు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఎఫెసీ సంఘంలోకి ఎవరు వస్తారని చెప్తున్నాడంటే క్రూరమైన తోడేళ్ళు వస్తాయని అంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా అంటూ ఉంటాడు మరి వారు గొర్రెల చర్మము కప్పుకొని మీ వద్దకు వస్తారు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. మీరు వారి యొక్క ఫలమును బట్టి, వారి యొక్క క్రియలను బట్టి మీరు వారిని తెలుసుకుంటారని యేసుక్రీస్తు ప్రభు హెచ్చరించినట్లుగా పౌలు కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశిస్తాయి, అవి మందను కనికరింపవు.
అని అంటూ ఉన్నాడు. అందుకే మరి ఇక్కడ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనంలో, అయితే ఈ ఒకటి మీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నానని అంటూ ఉన్నాడు. మరి ఇక్కడ వారు అలా ఉన్నప్పటికి కూడా నికోలాయితుల కొలతలను ద్వేషిస్తూ ఉన్నారు. అలా ద్వేషిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ యోహాను కూడా వాటిని ద్వేషిస్తూ ఉన్నాడట. మరి యొక్క నికోలాయితుల యొక్క క్రియలు ఏంటంటే, నికోలాయితులు అని ఎవరిని అంటూ ఉన్నారంటే, ఒక వ్యక్తిని ఎవరైనా వెంబడిస్తున్నప్పుడు, మరి జీవం కలిగిన దేవుడిని వెంబడిస్తున్న వారు రాను రాను ఒక వ్యక్తి చెప్పిన మాటలను బట్టి ఆ వ్యక్తిని వెంబడిస్తూ ఉన్నారు. ఈ యొక్క వ్యక్తిని మనము గమనించినట్లయితే, ఈ యొక్క నికోలాయితుల క్రియలు అన్నప్పుడు నికోలాయితుల క్రియలు ఎవరి ద్వారా వచ్చినాయి అంటే, ఒకసారి అపోస్తలుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయంలో 5వ వచనం మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే, అక్కడ మరి శిష్యులు జనసంఖ్య విస్తరిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మతో నిండుకున్న 7గురిని ఏం చేస్తారంటే అక్కడ పరిచర్యకి నియమిస్తూ ఉంటారు. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రోకారు, నికోనారు, తిమోరు, పర్మినాసు, యూదుల మత ప్రవిష్టుడును అంత్యోక్య వాడునగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే నికోలాసు అనే యూదుల మత ప్రవిష్టుడు ఎక్కడున్నాడంటే అంత్యోక్య వాడుగా ఉన్నాడు. ఇతను కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని స్వరక్షకుడుగా అంగీకరించాడు. కాకపోతే ఇతడు ఎవరంటే యూదుల మత ప్రవిష్టుడట. అయితే మరి పౌలు ద్వారా లేకపోతే అక్కడున్న కొంతమంది శిష్యుల ద్వారా వాక్యాన్ని అంగీకరించిన తరువాత మరి కొంతకాలానికి ఈయన ఏం చేస్తున్నాడంటే క్రీస్తుకు విరుద్ధమైన బోధలు బోధిస్తూ ఉన్నాడు. అంటే యూదుల మత ప్రవిష్టుడు కాబట్టి మరి ఆ ఆత్మ సంబంధంగా ఉన్న భక్తిని ఎలా చేస్తున్నాడంటే ఆచార సంబంధంగా చేస్తూ కొన్ని ఆచారాలను సంఘంలోకి తీసుకొని వస్తూ ఉన్నాడు. అలా తీసుకొస్తూ ఉన్నప్పుడు అతన్ని చాలామంది వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆ క్రియలకు ఏం పేరు పెట్టారంటే నికోలాస్ పేరు మీదుగా నికోలాయితుల క్రియలని పెట్టాడు. ఆ యొక్క క్రియలను ద్వేషిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. చివరిగా మరి 7వ వచనంలో, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట విన్నుగాక, జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. మరి వీరు ఏం చేస్తూ ఉన్నారంటే ఎఫెసీ సంఘం వారు జయిస్తూ ఉన్నారు. మరి దేవుని యొక్క సంఘంలో ఉన్న వీరు అపవాదిని జయిస్తూ ఉన్నారు, లోకాన్ని జయిస్తూ ఉన్నారు, శరీర ఆశలను జయిస్తూ ఉన్నారు. జయించు వారికి ఏం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడంటే దేవుడు జీవవృక్ష ఫలాలను భుజింపనిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి ఏదైనా తోటలో ఆదాము హవ్వ మరి సృష్టి ఆరంభము నుండి కూడా తినని జీవవృక్ష ఫలాల్ని మరి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే భుజింపనిస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ఈ రీతిగా ఎఫెసీ సంఘంలో ఉన్నవారు ఎలా ఉన్నారంటే మరి దేవుని యొక్క ప్రేమను మరలా తిరిగి చూపించే వారిగా ఉన్నారు. ఎఫెసీ సంఘము బలమైన సంఘముగా నిలవబడి అనేక మందిని దేవుని యొక్క రక్షణలోకి నడిపించింది. కాబట్టి ఎఫెసీ సంఘం వల్లే మనం కూడా మన యొక్క క్రియలను సరిదిద్దుకుంటూ దేవుని యొక్క ప్రేమలో ఏరుపారి దేవుని యొక్క ప్రేమ ఎత్తు లోతు వెడల్పు పొడుగు మనం ప్రవేశించి అతి విస్తారమైన పరిచర్య మనము చేయాలని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగండ, మా యొక్క ఆశ్రయదుర్గంనైనా మా ప్రియ పరలోకపు తండ్రి, అయా ఎఫెసీ సంఘం గురించి ప్రభా మీరు మాతో మాట్లాడారు ప్రభా. అయ్యా ఎఫెసీ సంఘంలో తండ్రి ఎదుగో ప్రభా మరి తిమోతి హస్తాక్షి అయినట్లుగా నాయన తండ్రి చరిత్ర చెప్తూ ఉంది ప్రభా. అయా క్రీస్తు 97వ సంవత్సరంలో ప్రభా తండ్రి యేసయ్య ఎదుగో ప్రభా తిమోతి ప్రభా రాళ్ళతో కొట్టి చంపబడి ఉన్నాడని ప్రభా తండ్రి యేసయ్య అయా ఎదుగో ప్రభా మరి ప్రభా తండ్రి చరిత్రలో రాయబడిన రీతిగా తండ్రి మేము కూడా ప్రభా నీ నిమిత్తం తండ్రి అలయక సొలయక నాయన అయా ఎదుగో ప్రభా మరి తండ్రి మా యొక్క జీవితాలను సరి చేసుకుంటూ ప్రభా ఈ యొక్క సంఘాల ద్వారా తండ్రి యేసయ్య ఎదుగో ప్రభా మేము మీలో ప్రభా పరిపూర్ణంగా ఎదుగుటకు పరిశుద్ధాత్మను సహాయం చేసి ముందుకు నడిపించమని నీ ఘనమైన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.